కరెక్ట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తే రామ్ గోపాల్ వర్మతో ఒక డిఫరెంట్ స్కూల్, సో మీది ఒక డిఫరెంట్ స్కూల్ అనుకోవాలా? అంటే మీ ఇద్దరి మధ్య ఏమన్నా పొందన్న సాపత్యం ఉందా? స్కూల్ అనేది నేను చెప్తానండి, స్కూల్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఎలాంటి డిఫరెన్స్ రామ్ గోపాల్ వర్మ నాకు అని మీరు అడిగారు కాబట్టి ప్రాబబ్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆయన కాలేజ్ వాతావరణం శివగా బయటకు వచ్చింది, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన నా కాలేజ్ వాతావరణం హ్యాపీ డేస్ లాగా బయటకు వచ్చింది. అంత తేడా మా ఆలోచన పొందారు. సో కానీ ఒకళ్ళు వైలెంట్ అయితే ఒకళ్ళు అనుకోవచ్చు. అంటే ఏంటి, నేను పాజిటివ్ గా అంటే లైఫ్ నేను ఒక హోప్ తోటి పాజిటివ్, రెండు రియాలిటీసే. ఎందుకంటే ఆ రకమైన వాతావరణం కాలేజీలో ఉంటుంది, ఈ రకమైన వాతావరణం కాలేజీలో ఉంది. అందుకే అది తేడా. అంటే మేకింగ్ గా క్లారిటీ, అంటే ఏం చెప్పాలనుకున్నాను నాకు ఉంది, ఆయన ఇంకా ఎక్కువ అంటే ఆయన ఇంకా చాలా సీనియర్ అండ్ వెరీ, అంటే అందరం బేసికల్ గా థాట్స్ విషయం వస్తే మీరు ఇద్దరు ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఐ థింక్ ఎస్, నేను అబ్సల్యూట్. ఎందుకంటే సెన్సేషనలిజం అయి నేను నా సినిమాలో ఉన్నా, నేను దాన్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేయను. నేను షాకింగ్ ఎలిమెంట్స్, సెన్సేషనలిజం, వైలెన్స్, భయానకం, ఇలాంటి నేను ఆపర్చునిటీ ఉన్నా తగ్గించేస్తారు. సాయిగా ప్లెజెంట్ మీ క్యాప్షన్ లాగా మంచి కాఫీ లాగా ఉండాలి. ఏ సినిమా అయినా సరే ఒక మంచి కాఫీ లాగా ఉండాలి, ప్రయత్నిస్తాను. ఆల్మోస్ట్ అలానే. ఇప్పుడు లీడర్లో చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. లీడర్లో కూడా నేను ఒక రక్తబొట్టు హైలీ పొలిటికల్ డ్రామా, అంటే అసలు గీలలు గోలలు చేసే గలాటాగా ఎమోషన్ రైజ్ చేశాను, కానీ రక్తబొట్టు లేదు, అంటే వైలెన్స్ లేదు, చాకు లేదు, బాకు లేదు. సరే, మీరు బేసిక్గా చిరంజీవికి విపరీతమైన వీరాభిమాని అని, అంటే కాలేజ్ డేస్లో ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే మనకేంటంటే అట్లాని కాదు, దాంట్లో ఏమి ఆక్షేపణీయమని కాదు, ఒక్కొక్క స్టేజ్ తర్వాత మన ఆలోచన విధానం మారుతా బట్టి. అందుకే స్పెసిఫిక్గా నేను ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చేదాకా అంటే మనకు బయట నుంచి మనకి దేవుళ్ళు, అంటే ఏదైతే అది స్టార్ హీరో వర్షిప్ ఉంటాయి కదా, అదే దీంట్లో మామూలు యావరేజ్ ఆ ప్రభావంలో ఉన్నారు. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా ఫీల్డ్ రాగానే ఇప్పుడు నేను ఫ్యాన్గా ఉంటే ఆయనతో తీయాలని అనుకోవాలి, కానీ నేను రాసే విధానం కానీ ఇప్పుడు నేను నేర్చుకున్న ఫిల్మ్ దీంట్లో నేను ఏదైతే పందాన్ని ఎంచుకుందాల్చుకున్నానో అది నాకు పొసిగే, అంటే ఆయన మాస్ హీరో. సో అది పొసగదని అర్థమైనప్పుడు నాకు అదంటే అభిమానం వ్యక్తిగా అంటే ఒక ఉంది, ఆయనకి సూట్ కాదు. సో ఆయనతో సినిమా తీయటం మీకు వర్కౌట్ కాదు, మీతో సినిమా చేయటం ఆయనకి వర్కౌట్ కాదు. సో ఇద్దరు థాట్స్, ఎందుకంటే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరు ఉంటుంది, మీ నుంచి అంతే. బేసిక్గా అదే కదా మీరు అనుకున్నది. అంతే. సో అది చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక అక్కడి నుంచి దాంట్లోంచి మీ స్కూల్లోకి డిఫరెంట్గా వచ్చేసారు. కానీ యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ చేసిన తర్వాత ఐ థింక్ ఎంఎస్ కంప్యూటర్స్, ఐటీ భూమి విపరీతంగా ఉంది ఇక్కడ, ముఖ్యంగా హైదరాబాద్లో చాలా పీక్ వచ్చింది. సో ఇక్కడ మీరు హైటెక్ సిటీ లాంటి దగ్గరికి వెళ్లకుండా ఫిలిం నగర్ గడప ఎందుకు దొక్కారు? అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదండి. అంటే అదే చెప్పానండి, ఇప్పుడు చేసిన దాంట్లో ఇప్పుడు రోజు పొద్దున్న లేచి ఏదైనా పని చేద్దాం అనుకున్న దాంట్లో ఒక కిక్ బేసిక్గా, అంటే ఇంట్రెస్ట్, ఒక ఎంజాయ్మెంట్, లేకపోతే ఇది ఉంటుంది కదా జీల్, అది పోయింది. జాబ్ సాటిస్ఫాక్షన్, ఆ మొనోటనీ అనేది. అండ్ నేను అందులో ఎక్సెల్ చేయలేదు, అంటే నాకు బాగా స్ట్రగుల్ అయ్యి ఏదో కొట్టుకు రావడం తప్ప నేను అంటే నాకు ఆనందంగా ఎక్సెల్ చేయలేదు ఇప్పుడు. సర్వైవల్ సరిపడా ఒక నెట్టుకుంటూ ఆ టైప్ అనమాట. బేసిక్గా సినిమాలో నేను ఫిల్మ్ స్కూల్లోనే నాకు అర్థమైపోయింది. ఫస్ట్ 1 yearలోనే నాకు ఎక్సెలింగ్, అంటే ఏమి చదవకుండా ఏమి చేయకుండా నా థాట్స్ ఉత్తనే సినిమాలు తీసినా ఎక్స్ట్రాడినరీ అనేవారు బేసిక్గా. సో నాకంటూ అంటే అదొక గోల్ అన్నట్టు అయ్యింది. కాకపోతే నాకు అంత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది చూసి నాకు ఏ సంబంధం సినిమాలతో అసలు ఎక్కడా ఏమి లింకే లేదనమాట. సో అది చూసి నాకు మళ్ళీ భయం వేసి నేను జాబ్లో చేరాను ఇక్కడ, ఐటీ యూజ్ చేసుకునే జాబ్లో చేరి, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ అప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి హైటెక్ సిటీ ఫుల్ విపరీతంగా భూమిలో ఉన్న టైంలో నేను డాలర్ డ్రీమ్స్ అని ఎందుకు వెళ్తున్నారు, అవసరమా అని అది ఇన్స్పైర్ అయ్యి అది తీసాను. అది కూడా సొంత డబ్బులతో ఇంట్లోనే ఫ్రెండ్స్ అన్న పోగేసి చేశాను. అది దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మా ఫాదర్ కొంచెం క్యాష్ రివార్డ్ రాలేదు.